కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి వ్యాఖ్యలను సింగర్ చిన్మయి ఖండించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నారు చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదని కాస్టింగ్ కౌచ్ లేదన్నారు చిరంజీవి. అయితే చిరు వ్యాఖ్యలతో చిన్మయి విభేదించారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అన్నారు చిన్మయి. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరని చెప్పారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదన్నారు. లిరిసిస్ట్ పై వైరముత్తు తనను వేధించాడని చెప్పారు చిన్మయి. పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారని చిన్మయి ట్వీట్ చేశారు. ఇక అంతకుముందు కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఒకసారి చూద్దాం. గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఏదైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఏవైతే చిరంజీవి వ్యాఖ్యలు చేశారో వాటిని ఖండిస్తూ రిప్లై ఇచ్చారు సింగర్ చిన్మయి. ఆమె రిప్లైని ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అంటే మొత్తం కూడా ఇటు తెలుగు కానీ తమిళ కానీ ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేనట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో అయితే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జరిగినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆర్టిస్ట్ ఎవరైనా సరే తమ పరిధిలో ఉంటే ఎవరు కూడా ఎవరిని ఏమన్నారని కూడా చెప్పడం జరిగింది. మనమే అనవసరంగా అవతల వాళ్ళకి అవకాశాలు ఇస్తే వేరే రకం ఉంటుందని కూడా సినీ ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచ్ లేదన్నట్టుగా చెప్పడం జరిగిన పరిస్థితి. అయితే దీనిపైన ప్రస్తుతం అయితే మిశ్రమ స్పందనలు కూడా వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు చూడొచ్చు మనం సింగర్ చిన్మయి మాత్రం దీన్ని మెగాస్టార్ చిరంజీవి మాత్రం కౌంటర్ ఇస్తున్నట్టుగా, అంటే ఆయనకు మాత్రం విభేదిస్తున్నట్టుగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచింగ్ లేదన్నట్టు కరెక్ట్ కాదని కూడా, అది ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి ఆ జనరేషన్ లో ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతం అయితే ఈ జనరేషన్ లో మాత్రం చాలా వరకు కూడా ఇంటర్నల్ గా అయితే దీనిపైన ఉందని కూడా, అవకాశాలు రావాలంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిందే, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడటం కూడా అంటే ఆ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం చిన్మయి మాత్రం దీనిపైన ఇలా చిరంజీవికి చేసినటువంటి వ్యాఖ్యలకు మొత్తం కూడా ఇలా రియాక్ట్ అవ్వటం మాత్రం చూస్తుంటే ఇది ఇంకా ముందు కూడా ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మరి దీనిపైన సినీ సెలబ్రిటీలు ఎవరైనా కూడా స్పందించే అవకాశం ఉందని కూడా చూడాలా. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడలేదు, కానీ చిరంజీవి చేసిన దానికి మాత్రం కౌంటర్ ఇస్తున్నట్టుగానే ఆమె చెప్పడం చూస్తుంటే తన వాయిస్ చాలా బలంగానే ఇస్తున్నటువంటి అవసరం పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా చెప్పవచ్చు. చిన్మయి ఇదే విషయం కాదు, ప్రతి విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అవుతుంటుంది. కొన్ని విషయాలలో తన గొంతు కూడా వినిపిస్తూనే ఉంటుంది ఏ అంశం పైన అయినా. అలాంటి సందర్భంలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పైన అంటే మాత్రం ఇలా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన తర్వాత అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు చిన్మయి చేసిన ట్వీట్ కి చూస్తుంటే ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. జాన్సీ, అంటే వెంకట్, ఎప్పటి నుంచో కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఫైట్ చేస్తూ వస్తున్నారు సింగర్ చిన్మయి. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలే కొంత హాట్ టాపిక్ అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ లేనే లేదు, ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది, మహిళా ఆర్టిస్టులను గౌరవిస్తారు, మనం ఏం చేస్తే అదే వస్తుందని కామెంట్ చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా అయితే అటు సింగర్ చిన్మయి అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ వివాదం మరింత ముదిరే ఛాన్సెస్ ఉన్నాయో ఎలా చూడాలి? ప్రస్తుతం అయితే చిన్మయి చేసినటువంటి ట్వీట్ వల్ల అయితే ఇది కంపల్సరీగా హాట్ టాపిక్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తను తెలుగులో కూడా పాడుతుంది, దాంతో పాటు తమిళ్లో కూడా పాడింది. తనకి సమస్య ఎక్కడ ఎదురైందంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేసినా కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా కాస్టింగ్ కౌచ్ లేదన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి చేసింది మాత్రం ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఇక్కడ సంబంధించి కాబట్టి అది కూడా ఇక్కడ కూడా దానికి కొంతవరకు అయితే ఎఫెక్ట్ అయితే అవకాశం అయితే ఉంది. ఇక చిన్మయికి మరి దీనికి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుంటారు, లేకపోతే దాన్ని కౌంటర్ ఇస్తున్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైనా కూడా
ప్రస్తుతం అయితే చిన్మయి ఇలా చిరంజీవి కామెంట్ కి మాత్రం స్పందించడం మాత్రం చూస్తుంటే ఇది హాట్ టాపిక్ అయితే అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఝాన్సీ. అయితే మరికొంతమంది ఈ అంశంపై స్పందించే అవకాశం ఉందా వెంకట్? తప్పకుండా స్పందించే అవకాశం ఉంది. అంటే చాలా మంది సెలబ్రిటీలు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత చాలా సైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్కడో ఇండైరెక్ట్ గా కానీ తర్వాత కైనా కొంత టైం తీసుకున్న తర్వాత అయినా కొంతమంది మాట్లాడటానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. అది ముఖ్యంగా మహిళల నుంచి మహిళా ఆర్టిస్టులు కానీ మిగతా టెక్నీషియన్ ఎవరైనా సరే కొంతమంది దీనిపైన మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే మాట్లాడినా కూడా ఇక్కడ చిన్మయికి సపోర్ట్ గా మాట్లాడతారా లేకపోతే ఇంకా ఏ రకంగా అనేది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఏ విధంగా ప్రాబ్లం దీన్ని ఫేస్ చేస్తున్నారు అనేది విధంగానే వాళ్ళు మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే చిన్మయికి మాత్రం ఇలా ఫస్ట్ ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ కి రియాక్ట్ అవటం మాత్రం చూస్తుంటే ఇది మరి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. మరోవైపు ఇప్పుడు చిన్మయి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది కదా వెంకట్, మరి దీనిపై చిరంజీవి టీం కానీ స్పందించే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం అయితే చిన్మయి స్పందించి ఇంకా ఇప్పుడే ప్రస్తుతం ఈ న్యూస్ బయటికి ఇలా రావడం జరిగింది కాబట్టి అదే మెగాస్టార్ చిరంజీవి ఒక వేదిక మీద చెప్పడం జరిగింది కాబట్టి ఆయన ఇప్పుడు మళ్ళీ దీనిపైన మాట్లాడే అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఎవరైనా మిగతా వాళ్ళు దీనిపైన మాట్లాడినా చేసిన ఒక ట్వీట్ చేసినా కూడా దీన్ని సమస్యను ఇంకా ఎక్కువ కోణంలో చూపించకుండా దీన్ని పరిష్కరించుకునే విధంగా అయితే చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్మయి చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. అయితే ఆమె ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే చిరంజీవి గారి టైంలో మాత్రం అలాంటి సమస్యలు లేకపోవచ్చు, కానీ ప్రస్తుతం అయితే ఉన్నట్టు ఈ జనరేషన్ లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మహిళా టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా సరే ఇలాంటి అయితే పని కావాలంటే మాత్రం వాళ్ళు అడిగిన విధంగా పని చేయాల్సిందే అన్నట్టుగా ఉండటం, తనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు కూడా ఒక దానికి సంబంధించి కూడా ఆమె ఒక లిరిసిస్ట్ సంబంధించి కూడా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది మాత్రం కొంత హాట్ టాపిక్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఛాన్సీ. ఎస్ వెంకట్, మీరు చెప్పినట్టుగా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు సింగర్ చిన్మయి. లిరిసిస్ట్ వైరముతో తనను వేధించారు, అదేవిధంగా అటు పనికి బదులుగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? అదే ప్రస్తుతం అంటే ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, రావడానికి ఉంటుంది. కాకపోతే కొంతమందికి అవకాశాలు చాలా టాలెంట్ తో వస్తాయి, కొంతమంది మరి ఇంకో రకంగా ఉంటారు అన్నట్టు ఉద్దేశంతో తను చేసిన కామెంట్స్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో చిన్మయి ఒక మంచి సింగరు, తను చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పడం పాటు పాటలు కూడా పాడినటువంటి సింగర్. తనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వేసిందంటే ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఎటువంటి అండదండ లేనటువంటి వాళ్ళు కొంత ఇదున్న వాళ్ళకి అవకాశాలు రావాలంటే వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి చిన్మయి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నా కూడా దీనిపైన మాత్రం ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు అంటే కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు షూటింగ్ లో స్పాట్ లో కానీ మిగతా వేరే ప్లేస్ లో ఏదైనా ఫేస్ చేసినప్పుడు వాటిని వాళ్ళు బహిరంగంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చిన్మయి మాట్లాడటం చూస్తుంటే దీనిపైన ఇది ఇంకా ఈ ఇష్యూ మాత్రం ఇంకా టాపిక్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, మనం చూస్తూ ఉన్నాం కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే సమస్యే లేదు, ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సింగర్ చిన్మయి ఖండించారు. ఇక అంతకుముందు కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఒకసారి చూద్దాం. గొప్ప ఇండస్ట్రీ అండి, ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడం ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి, నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది, నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది.